తాటకవధ తర్వాతి ఉదయం. రాత్రి నిశ్శబ్దంగా గడిచింది. ఉదయం కాంతి పసిడి రంగులో అడవిని అలంకరిస్తుండగా మహర్షి విశ్వామిత్రుడు మధురమైన చిరునవ్వుతో రాముడిని పిలిచాడు. ఓ రఘుకుల తిలకా శ్రీరాముడూ, నిన్ను చూసి నాకు అపారమైన ఆనందం కలిగింది. నీ భవిష్యత్తు గొప్పది. నా ప్రేమతో, నా ఆశీర్వాదంతో అన్ని దివ్య ఆయుధాలను నీకు ప్రసాదిస్తాను అని అన్నాడు. అతను చెప్పిన మాటలు సాధారణం కాదు. ఈ ఆయుధాలతో దేవతలు, రాక్షసులు, సర్పాలు, గంధర్వులు కూడా నిన్ను ఎదుర్కొంటే నువ్వు వారిని జయించి బందీలుగా చేసుకోగలవు అని మహర్షి ప్రకటించాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అద్భుతమైన అస్త్రాలను ప్రసాదించడం ప్రారంభించాడు. దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివుని త్రిశూలశక్తి కలిగిన బ్రహ్మశిరసాస్త్రం, ఈశికాస్త్రం, బ్రహ్మాస్త్రం, మోదకి, శిఖరి అనే 2 ప్రకాశవంతమైన గదలు, ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం, శుష్క, ఆర్ద్ర అని 2 వజ్రాయుధాలు, పైనాకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, శిఖర, వాయువ్యాస్త్రం, ప్రార్థన, హయసిర, క్రౌంచ అని శక్తివంతమైన ఆయుధాలు, అసురులు వినియోగించే కంకలం, కపాలం, కంకణం, మహాస్త్రం, వైద్యధారం, నందనం అనే ఖడ్గం, గంధర్వాస్త్రాలు, నిద్రపెట్టే మరియు నిద్రను తొలగించే మానవాస్త్రం, సౌరాస్త్రం, దర్పణం, శోషణం, సంతపణం, విలపణం, కామదేవునికి అజేయమైన మదనాస్త్రం, రాక్షసుల మోహనమైన పైశాచాస్త్రం, తమస, సౌమనాస్త్రం, మౌసల, సత్యాస్త్రం, మయాధరాస్త్రం, శత్రుశక్తిని హరించే తేజప్రభాస్త్రం, శిశిర అనే మృదు ఆయుధం, త్వష్టాస్త్రం, శీతేషువాస్త్రం, ఇలా అనేక దివ్యాస్త్రాలను మహర్షి ప్రసాదించాడు. తర్వాత విశ్వామిత్రుడు తూర్పువైపు తిరిగి శుద్ధిగా మంత్రాలను జపించాడు. దేవతలు కూడా పొందలేని ఆ అస్త్ర సముదాయాన్ని రామునికి అప్పగించాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ అస్త్రాలన్నీ మాయారూపంలో ప్రత్యక్షమై చేతులు జోడించి రాముని ముందుకు వచ్చి ఇలా అన్నాయి: ప్రభూ, మేము మీ సేవకు సిద్ధంగా ఉన్నాము. రాముడు వాటిని స్పర్శించి శాంతంగా అన్నాడు: నా మనస్సులో నివసించండి. నేను స్మరించినప్పుడల్లా నాకు సేవ చెయ్యండి. అది యూధుడి ఆజ్ఞ. అది ధర్మయూధుడి నియంత్రణ. ఆ తర్వాత ఆనందంతో నిండిన రాముడు మహర్షి విశ్వామిత్రునికి నమస్కరించి తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇది రామాయణంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక యువరాజు నుంచి దివ్య యూధుడిగా మారిన క్షణం.